దృఢమైన విశ్వాసాన్ని పొందడం ఎలా అని ఒకసారి ఒకరు జార్జ్ ముల్లర్ని అడిగారు. అతడు ఇచ్చిన సమాధానం మరచిపోలేనిది. దృఢమైన విశ్వాసాన్ని నేర్చుకోవడానికి ఏకైక మార్గం గొప్ప శ్రమలను అనుభవించడమే. ఆ విశ్వాస యోధుడు జవాబిచ్చాడు. భరించరాని శోధనల్లో స్థిరంగా నిలబడడం ద్వారానే నేను నా విశ్వాసాన్ని నేర్చుకున్నాను. ఇది నిజం. అన్ని ఆశలు విఫలమైనప్పుడే కదా దేవుని మీద నమ్మకం ఉంచే సమయం వచ్చేది. ఇప్పటి ఈ అవకాశం ఎంత మంచిదో నువ్వు గ్రహించడం లేదు. ప్రస్తుతం నువ్వు గనక ఘోరమైన విపత్తులో ఉన్నట్లయితే అతి శక్తివంతమైన విశ్వాసం నీకు అతి దగ్గరగా ఉంది. నువ్వు సమ్మతిస్తే ఈ సమయంలోనే తన సింహాసనం మీద నీకెన్నడూ లేనంత అధికారం నీకు దక్కే పద్ధతిని దేవుడు నీకు బోధిస్తాడు. భయపడకండి, నమ్మిక మాత్రం ఉంచండి. ఒకవేళ భయమేస్తే దేవుని వైపు చూస్తూ నేను భయపడిన సమయంలోనే దేవా నీ మీద నమ్మకం ఉంచుతున్నాను అని చెప్పండి. వేదనల బడిలో మీరు నేర్చుకున్న విశ్వాసం కోసం దేవుడికి కృతజ్ఞతలు చెబుతారు. అంతులేని శోధనల ద్వారానే నిశ్చలమైన విశ్వాసం అలవడుతుంది. క్లిష్ట పరిస్థితుల్లోనే దేవుని అతి ప్రశస్తమైన బహుమతులు లభ్యమవుతాయి. కొందరు మనుషులు కన్నీళ్లు రక్తం నేల మీద చిందకుండా, వాళ్ళ ఆత్మలు చింతాక్రాంతం కాకుండా ఇహలోక పరంగా కానీ ఆత్మీయంగా కానీ ఎప్పుడైనా ఎక్కడైనా గొప్ప సంస్కరణ కానీ మనుషులకి ప్రయోజనకరమైన పరిశోధన కానీ ఆత్మల్ని మేలుకొలిపే ఉజ్జీవం కానీ కలిగిందా? లేదు. ఇలాంటి గొప్ప సంఘటనలకి మూలకర్తలైన మనుషుల శ్రమలే ఈ సంఘటనలకి పురిటి నొప్పులు. మతపరమైన మూఢాచారాలను ఎదిరించటానికి మార్టిన్ లూథర్ పడిన శ్రమలు, గడిపిన తృణీకారపు రోజుల్లా అలాంటివే. దేవుని కృప సంబంధమైన సువార్తను యూదా మతాచారాల నుండి వేరు చేయటానికి పౌలు జీవితమంతా ఒక అంతం లేని ఆక్రోశమే కాదా?